తెలుగు సినీ పరిశ్రమకు ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. నాగ చైతన్యను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, తర్వాత విడాకులు తీసుకోవడం అన్నీ అలా జరిగిపోయాయి. కొన్ని సందర్భాల్లో పరోక్షంగా నాగ చైతన్యపై సమంత కామెంట్స్ చేసేది, కానీ నాగ చైతన్య మాత్రం ఎక్కడా సమంత గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్ పై సంప్రదించండి. తన ఇన్స్టాగ్రామ్ లో మీరు వృషభ రాశిని ఎప్పటికీ కోల్పోకండి అంటూ ఓ కోట్ షేర్ చేసింది. సమంతది వృషభ రాశి. దీనికి అర్థం ఏంటంటే ఎప్పటికీ వెనకడుగు వేయను అని. ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లకు సంబంధించిన అనేక రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారని, చైతన్య కట్టించిన కొత్త ఇంట్లోకి శోభిత అప్పుడప్పుడు వెళ్లి వస్తోందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొట్టేవి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సమంత చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. చైతు, శోభిత రూమర్స్ పై సమంత పరోక్షంగా స్పందించిందని, వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చిందంటున్నారు అభిమానులు. శామ్ చేసిన పోస్ట్ మాత్రం వైరల్ గా మారింది. ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించిన సమంత ప్రస్తుతం కథలను వింటోంది. వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందంటూ వార్తలు వస్తున్నాయి. తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే ప్రాజెక్టు చేస్తోంది.